మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ 7 విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. దీనిలో మూడవది, మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితో పంచుకోకండి. నీకు, అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది నీ వ్యక్తిగతమైనదే. వాటిని గడప దాటి బయటకు రానివ్వకు. ఒక్కో సమయంలో కోపంలో, ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది. అయినా సరే, ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ విమర్శించవద్దు. వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట్లాడకూడదు. ఏమైనా సరే, కుటుంబ సమస్యలను, గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చేయకండి. ఇక ఈ కారణంగా మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి చులకనైపోతుంది. ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక నాలుగవది, నీ బలాన్ని ఇంకా బలహీనతలను ఎవరితోనూ పంచుకోకండి. ఇతరుల ముందు మీ బలాన్ని అలాగే బలహీనతలను బయటపెడితే నీ బలాన్ని అయితే వాడుకుంటారు, ఇంకా నీ బలహీనతతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తెలివిగా ఉండండి. ఇక ఐదవది, మీ సంపాదన ఇంకా ఖర్చులను ఎవ్వరికీ తెలియనివ్వకండి. మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏం అవసరం ఉండదు. వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ అవసరాలకు వాడుకుంటారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే పెద్ద శత్రువులు ఇంకెవ్వరూ ఉండరు. ఒకవేళ డబ్బులు ఇస్తే మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు. ఇక అప్పుడు కూడా మీరు వారికి శత్రువు అవ్వక తప్పదు. అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఇవ్వకుండా నివారించడమే మంచిది. ఎందుకంటే కనీసం అక్కడ సంపదైనా మిగులుతుంది. అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవరితోనూ పంచుకోకండి. గుర్తుంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.